దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటేనే నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండాలంటే, దేవుని సన్నిధి నీ మీద ఉండాలంటే, దేవుని సన్నిధిలో కొనసాగడం నువ్వు అలవాటు చేసుకోవాలి. ఈ రోజున నీ ఇంట్లో అన్నం ఉన్నా కూడా తినగలిగే స్థితి నీకుందా? ఎందుకు తినలేకపోతున్నావు? చెడు సహవాసం కాదంటావా? ఆ ఫోన్తో ఎక్కువ గడపడం ద్వారా తల్లిదండ్రులు చూస్తారేమని భయపడుతూ జీవించాల్సిన అవసరమే ఉంది. ఎందుకు జీవిస్తున్నావు అలాగా? ఈ రోజున భార్యకి తెలుస్తాదేమని భర్తకు తెలుస్తాదేమని భార్య, తల్లిదండ్రులకు తెలుస్తాదేమో అని పిల్లలు సంతోషాన్ని పోగొట్టుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. సీక్రెట్స్ మెయింటెనెన్స్ చేసే క్రైస్తవ యవనస్తులు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభు వారికి అది ఇవ్వలేదు. ఆ స్థితి ప్రభు వారికి ఇవ్వలేదు. వారికి ఆ స్థితి ఇచ్చింది ఏందో తెలుసా? వారి చేతిలో ఉండే సెల్ ఫోన్, వారు తిరిగే స్నేహితులు, వారు వెళ్ళే ఆ సర్కిల్ వారికి సమాధానం లేకుండా చేసింది. కానీ ఏ రోజైనా ప్రభు ద్వారా, యేసయ్య ద్వారా నాకు సంతోషం లేదు, సమాధానం లేదని చెప్పగలరా? కానీ ఎందుకని ఆ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారో ఆలోచన చేయండి. సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు డబ్బుతో కొనుక్కుంటున్నారు, మంచిదే, కానీ కొనలేనివి పోగొట్టుకోబాకండి. సంసోను పోగొట్టుకున్నాడు. తిరిగి సంపాదించుకున్న తన జీవితాన్ని సార్థకం చేసుకోలేకపోయాడు. ఏశావు పోగొట్టుకున్నాడు. తిరిగి వెతకాలని ప్రయత్నించిన మారు మనసు పొందలేకపోయాడు. సౌలు రాజు పోగొట్టుకున్నాడు. తిరిగి మరలా అతని జీవితంలోకి రాజ్యం రాలేదు. యూదా దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి మరలా ఆ సంబంధాన్ని ఆయన పొందుకోలేకపోయాడు. ఈ రోజున నీవు ఒకవేళ పోగొట్టుకుంటున్నావేమో, పొందుకోలేకపోవచ్చు, దాన్ని కోల్పోవచ్చు.